ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి ప్రతి నెల కూడా శ్రీవారి యొక్క దర్శనం సంస్థను బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్‌లో విడుదల చేయడం జరుగుతుంటుందండి. ఇందులో మనకి ప్రధానంగా స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే సుప్రభాత సేవ కానీ, తోముల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, అర్చన కానీ, అదేవిధంగా కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆతిథ్య సేవలు, వీటిని ఆతిథ్య సేవల కింద పిలుస్తూ ఉంటారు. ఈ టికెట్లు కానీ, లేదా అంగ ప్రదక్షిణ, అంటే స్వామివారి యొక్క ప్రధాన గోపురం ఏదైతే ఉందో ఆనంద నిలయం, బంగారు పోకలు అంటారు కదండి, దాని చుట్టూ పొడుకుని పొడులు దండాలు పెట్టడాన్ని అంగ ప్రదక్షిణ అంటారు. ఈ టికెట్లు కానీ, సీనియర్ సిటిజన్లు, అదే ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు, వీళ్ళకి సంబంధించిన బట్టి కేటగిరీ కానీ, లేదా రూ. 300 దర్శన టికెట్ కానీ, అకామిడేషను, ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్‌లోనే మాత్రమే విడుదల చేయడం జరుగుతుంటుందండి. ఆఫ్‌లైన్‌లో ఇటువంటి టికెట్లు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఈ మధ్య కాలంలో కొన్ని ఫేక్ న్యూస్‌లు అయితే ఆఫ్‌లైన్‌లో రూ. 300 దర్శన టికెట్లు ఇస్తున్నారని, అదేవిధంగా కొన్ని రకాల ఆతిథ్య సేవలు, అంటే లక్కీ డిప్‌లో అయితే తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుందండి. అది వేరే. మిగిలినటువంటి కళ్యాణ టికెట్లు కూడా మనకు అక్కడ ఆఫ్‌లైన్‌లో డైరెక్ట్‌గా బుక్ చేసుకోవడం ఉంటుందని కూడా చాలామంది చెప్తూ ఉన్నారండి. మనకి కేవలం తిరుమల కొండపైన లక్కీ డిప్‌లో మాత్రమే ఈ కళ్యాణ టికెట్లు గానీ, సుప్రభాత సేవ, అర్చన, తోమాల, అష్టదళ పద్మారాధన అన్నది ఇవ్వడం జరుగుతుంది తప్ప, ఎటువంటి దర్శన టికెట్లు డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌లో తిరుమల కొండపైన ఎక్కడ ఇవ్వడం లేదు. కాకపోతే మనకి ఫ్రీ దర్శనం గానీ, టోకెన్ ద్వారా మాత్రమే తిరుమలలో గానీ, తిరుపతిలో గానీ తీసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీనికి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నటువంటి దర్శన టికెట్లు అన్నది ప్రతి నెల కూడా టీటీడీ వారు 3 నెలల ముందుగానే మనకి విడుదల చేయడం జరుగుతుంటుంది. అందులో మనకు ప్రధానంగా ముఖ్యమైనటువంటి డేట్లు వచ్చేసి మనకి 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా వివిధ రకాల కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇందులో మొదటి కేటగిరీ చూసుకున్నట్లయితే శ్రీవారి యొక్క ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్, అంటే లక్కీ డిప్‌లో మనకి శ్రీవారి భక్తుల్ని ఈ 4 రకాల ఆతిథ్య సేవలకైతే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ఇందులో మనకు ప్రధానంగా సుప్రభాత సేవ, తోమాల, అష్టదళ పాదపద్మారాధన, అర్చన, 4 రకాల కేటగిరీలు ఉంటాయండి. ఈ 4 రకాల కేటగిరీల్లో లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ముందుగా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉంటుందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చండి. లేదనుకుంటే మనకి గూగుల్‌లో ప్లే స్టోర్‌లో మనకి టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని కూడా మీరు ఈ లక్కీ డిప్‌లో పాల్గొనడానికి గానీ, మిగిలినటువంటి దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా మనకి ఆ యాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది. మనకైతే ఈ నెల, అంటే ఫిబ్రవరి నెల, మనకి మే నెలకు సంబంధించిన బట్టి కోటాలో భాగంగా ఈ నెల, అంటే ఫిబ్రవరి నెలలో 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 18వ ఫిబ్రవరి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్‌లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగిందండి. దానికోసం ముందుగా మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నంబర్‌తోటి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత, అంటే ఈమెయిల్ ఐడీ గానీ, మీ అడ్రస్ కానీ, మీ యొక్క పూర్తి పేరు గానీ, మెయిల్ అయితే మెయిలు, ఫీమేల్ అయితే ఫీమేలు, అదేవిధంగా మీకు ఐడీ ప్రూఫ్ ఆధార్ కార్డు నంబరు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఈ లక్కీ డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఒక మొబైల్ నంబర్ ఐడీ మీద వచ్చేసి మాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్కీ డిప్‌లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి ఆ రిజల్ట్ అన్నది ఎప్పుడొస్తుందంటే, మీరు ఈ లాటరీలో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికైతే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్ఎంఎస్ అన్నది ఈ లక్కీ డిప్‌లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు గనుక ఎస్ఎంఎస్ రాకపోతే, సేమ్ మీరు ఏ విధంగా ఈ ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వి, అదేవిధంగా మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వి, మనకి హిస్టరీ అని ఉంటుందండి. హిస్టరీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఏంటంటే సర్వీసెస్ అని ఓపెన్ అవుతాయి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. ఒకవేళ మీరు గనక లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అన్నది మీరు ఆన్‌లైన్‌లో కట్టవలసి ఉంటుంది. ఉదాహరణకి సుప్రభాత సేవకైతే రూ. 120, తోమాలకైతే రూ. 220, అర్చన సేవకైతే రూ. 220, అష్టదళ పాదపద్మారాధన సేవకైతే
రూ. 1,250 చొప్పున అంటే ఈచ్ పర్సన్ అండి. అమౌంట్ అన్నది మీరు ఆన్‌లైన్‌లో కట్టిన తర్వాత మాత్రమే అంటే గూగుల్ పే ద్వారా గానీ, ఫోన్‌పే ద్వారా గానీ, యూపీఐ ద్వారా గానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా గానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ ఏది మీరు ఎలాగైనా సరే ఆన్‌లైన్‌లో అమౌంట్ కట్టిన తర్వాత మీరు పూర్తి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్‌లోడ్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మీరు అప్‌లోడ్ చేయండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలనైతే ఈ సేవకి మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి నెల విడుదలవుతున్నటువంటి సోమవారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మనకు ప్రతి నెల కూడా ఇంచుమించుగా 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా మనకి లెక్క డిప్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. మనకు ప్రెజెంట్ అయితే మే నెలకు సంబంధించిన కేటగిరీలో ఈ నెల అంటే ఫిబ్రవరి నెలలో 18వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈ టికెట్‌ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రెండో కేటగిరీ వచ్చేసి శ్రీవారికి ఆర్జిత సేవ టికెట్లు. ఇది కూడా మనకి మే నెలకు సంబంధించిన కేటగిరీ అండి. ఇది కూడా రేపు మనకి ఫిబ్రవరి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆర్జిత సేవల కింద పిలుస్తున్నటువంటి ఈ 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. ఒకటి కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. ఇందులో కళ్యాణ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 1000 ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలి. అదేవిధంగా మనకి ఉంజలి సేవ టికెట్ వచ్చేసి రూ. 500, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ వచ్చేసి రూ. 500, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 500 చొప్పున ఉంటుంది. అందుకని వీటిని రూ. 500 దర్శన టికెట్‌గా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది కూడా మీరు టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్‌సైట్‌లోకి సేమ్ మీ మొబైల్ నంబర్‌తోటి లాగిన్ అవ్వి మీరు బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి కళ్యాణం గానీ, ఉంజలి సేవ గానీ సోమవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయి. మిగిలినటువంటి సహస్ర దీపాలంకరణ గానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం గానీ సోమవారి యొక్క ప్రధాన గోపురానికి ఎదురుగా ఉన్నటువంటి మాడవీధుల దగ్గరలో జరుగుతాయి కాబట్టి మీరు ఈ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మిమ్మల్ని పంపించడం జరుగుతుందండి. మీరు శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు 3 నెలల ముందుగానే టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్‌ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే రోజున అంటే ఫిబ్రవరి 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవ టికెట్లు వీటిలో మన ఆన్‌లైన్ సేవ టికెట్లని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇందులో కూడా మనకి సేమ్ ఈ ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఈ వర్చువల్ సేవ అనగానే, ఆన్‌లైన్ సేవ అనగానే ఆ పేరులోనే ఉంది కాబట్టి మీరు సేమ్ ఈ 4 రకాల కేటగిరీలో ఉంటాయి. అంటే కళ్యాణం గానీ, ఉంజలి సేవ గానీ, సహస్ర దీపాలంకరణ గానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం గానీ. టికెట్ కాస్ట్‌లు కూడా సేమ్ అండి. అందులో ఎటువంటి మార్పు ఉండదు. మీకైతే ఈ వర్చువల్ సేవ టికెట్‌లో మనకు ప్రధానంగా మన ఇంటి దగ్గర కూర్చొని ఈ సేవలు చూసిన తర్వాత అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవని మీ ఇంటి దగ్గర ఆన్‌లైన్‌లో గానీ, లేదా ఆన్‌లైన్‌లో అంటే మీకు మొబైల్ ఫోన్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ, లేదా టీవీల్లో గానీ, లేదా ఈ సిస్టమ్‌ల ద్వారా ఏదో విధంగా మీరు ఆన్‌లైన్‌లో తిరుమల కొండపై జరుగుతున్నటువంటి మీరు బుక్ చేసుకున్నటువంటి సేవని చూసిన తర్వాత రోజు నుంచి మీకు స్వామివారి దర్శనానికైతే పంపించడం జరుగుతుందండి. మీరు కూడా అంటే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలను ఇంటి దగ్గర చూసి మిమ్మల్ని అయితే డైరెక్ట్‌గా దర్శనానికైతే పంపించడం జరుగుతుంది. అది కూడా శుభదం ద్వారా మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి ఉంటుంది. ముందు చెప్పినటువంటి కేటగిరీలో అయితే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొన్న తర్వాత అప్పుడు మిమ్మల్ని అయితే దర్శనానికైతే పంపించడం జరుగుతుంది. ఇదైతే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు కానీ అదే సేవలు మన ఇంటి దగ్గర చూసిన తర్వాత మిమ్మల్ని అయితే దర్శనానికైతే పంపించడం జరుగుతుంది. వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది మిత్రులైతే చాలా తప్పులు చేస్తున్నారండి. చాలా మిస్టేక్‌లు చేస్తున్నారు పాపం తెలియక. ఎందుకంటే వర్చువల్ సేవ టికెట్ అన్నది మనకి ఓపెన్ చేసిన వెంటనే క్యాలెండర్ అయితే చాలా ఖాళీగా కనిపిస్తుంటుంది. టికెట్లు ఇంకా ఉన్నట్టుగా మనకి అందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే గ్రీన్ కలర్‌లో అన్నీ కూడా క్యాలెండర్‌లో అన్ని డేట్లు కూడా మనకు ఓపెన్ అయి ఉంటాయి. అమ్మయ్య! టికెట్లు ఉన్నాయి. ఈ టికెట్లు ఎవరు బుక్ చేసుకోలేదని బుక్ చేసుకుంటున్నారు. కాకపోతే మీరు వర్చువల్ సేవలో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కొద్దిగా కిందకొచ్చిన తర్వాత అంటే దర్శనం అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ నెలలో దర్శనం అన్నది ఉందో లేదో అన్నది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోండి. అంటే ఇక్కడ మనం 2 సార్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వర్చువల్ సేవకు సంబంధించిన డేట్ బుక్ చేసుకుంటారు. తర్వాత కిందకొచ్చిన తర్వాత దర్శనంలో మీకు ఏ డేట్‌కి మీరు స్వామివారికి దర్శనానికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారో ఆ డేట్‌ని మీరు ఎంపిక చేసుకుంటారు. అంటే వర్చువల్ సేవ టికెట్‌ని ఉదాహరణకి నేను 10వ తారీఖున బుక్ చేసుకున్నాను అనుకోండి. నాకు దర్శనం అన్నది 11వ తారీఖు నుండి నాకు దర్శనం అన్నది ఓపెన్ అవుతుంది. అంటే 1 ఇయర్ వరకు కూడా నేను వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ 1 ఇయర్‌లో మీరు ఎప్పుడైనా సరే ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి దర్శనానికి మీకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకునేటువంటి మిత్రులందరూ కూడా దర్శన టికెట్ మీకు అందుబాటులో ఉందో లేదా అన్నది చెక్ చేసుకుని అప్పుడు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆల్రెడీ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఏ నెలలో శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ నెలలో ఆ డేట్ మీకు ఖాళీ ఉంటే అన్నీ బుక్ చేసుకుని స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లు వచ్చేసి ఫిబ్రవరి 22వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి టీటీడీ సముద్రం అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంటుందండి. ఇది కూడా మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. మీ ఆజ్ఞమిత్ర వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంగప్రదక్షిణ అంటే ఏమిటన్నది స్టార్టింగ్లో చెప్పాను. అంటే స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే స్వామివారిని మన జయ విద్యల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడి నుంచి పడుకుని పొరుగు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా కట్టనవసరం లేదు. ఇందులో ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇది టికెట్లు అన్నది రోజుకి 750 టికెట్లు ఉంటాయండి. కాకపోతే ఈ టికెట్ల కోసం ట్రై చేసేవారు సుమారుగా 2 లక్షల నుండి 3 లక్షల మంది ఉంటారు కాబట్టి ఈ యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. తొందరగా ఈ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఫిబ్రవరి 22వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ₹10,000 దర్శన టికెట్గా అంటారు. దీన్నే మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారండి. ఇది కూడా మీకు మే నెలకు సంబంధించిన కేటగిరీలో భాగంగా రేపు 22వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీరు కింద లోగో ఉంటుందండి శ్రీవాణి ట్రస్ట్ అండి. దాని మీద క్లిక్ చేస్తే టీటీడీకి సంబంధించిన వేరే అఫీషియల్ వెబ్సైట్లోకి మిమ్మల్ని లాగిన్ అవ్వమని చెప్తుంది. అక్కడ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళైతే మీ యొక్క న్యూ యూజర్ ఉంటుందండి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీరు ₹10,000 దర్శన టికెట్ అన్నది ఈచ్ పర్సన్ అండి. అంటే ₹10,000 అన్నది మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. దీనికి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ₹500 విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఈ శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుంటుంది. ఇది ఈచ్ పర్సన్ అండి. అదేవిధంగా మీకు కూడా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ మనకి ఇది ఆన్లైన్లోనే కాకుండా మనకి ఆఫ్లైన్లో కూడా శ్రీవాణి ట్రస్ట్ అన్నది అందుబాటులో ఉందండి. ఒకటి తిరుపతి ఎయిర్పోర్ట్లో దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో అన్నది విఐపి బ్రేక్ దర్శనం అన్నది పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకరోజు ముందుగానే మీరు వెళ్ళాలండి అక్కడ. ఎందుకంటే మీరు ఏ రోజుకైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ముందు రోజు మీరు వెళ్తే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ చేస్తే మీకు తర్వాత రోజుకి స్వామివారికి దర్శనానికి అయితే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల కొండపైన జేఈఓపి దగ్గరలో మనకి గోకులం రెస్ట్ హౌస్ ఉంటుందండి. దాని బ్యాక్ సైడ్ బిల్డింగ్ మనకి శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ₹10,000 డొనేషన్ చేసి అదేవిధంగా మనకి రూమ్స్ అన్నది కూడా ₹500 మీకు ₹500 దర్శన టికెట్ అదేవిధంగా ₹1,000 విఐపి రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టోటల్గా ₹11,500 మీరు శ్రీవాణి ట్రస్ట్కి ఇచ్చినట్లయితే మిమ్మల్ని అయితే పూర్తిగా ఈ దర్శన టికెట్ అన్నది మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఫిబ్రవరి నెల మధ్యాహ్నం 3 గంటలకి అంటే 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అంటే వయోవృద్ధులకి దివ్యాంగులకి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే ఫ్రీగా కల్పించడం జరుగుతుందండి. దీనికోసం సేమ్ టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థాన్.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఈ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అది చూస్తూ బుక్ చేసుకోండి. సీనియర్ సిటిజన్లు అంటే వయోవృద్ధులకు సంబంధించిన ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలండి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఏజ్కి సంబంధించిన ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేసి టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అప్లోడ్ చేసి మీరు యొక్క స్వామివారి యొక్క దర్శనం అయితే ఫ్రీగా పొందడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు మీకు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మే నెలకు సంబంధించిన కోటలో భాగంగా విడుదలవుతున్నటువంటి స్వామివారికి దర్శన టికెట్లని రేపు ఫిబ్రవరి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదలవుతున్నాయి కాబట్టి బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ₹300 దర్శన టికెట్ కూడా మనకి ఓపెన్ అవడం జరుగుతుందండి. ఇది కూడా టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో
అందులోకి మీ యొక్క మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వి మీరైతే మాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడీ మీద వచ్చేసి 6 మెంబర్స్ వరకు టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈచ్ పర్సన్ వచ్చేసి రూ. 300 అండి. ఇది కూడా టీటీడీ సంస్థను బట్టి అఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఇది కూడా మే నెల సంస్థను బట్టి సోమవారం రూ. 300 దర్శన టికెట్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్‌లైన్‌లో ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మనకి తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి, అకామిడేషన్ కూడా మీరు ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సోమవారం దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆన్‌లైన్‌లో అంటే ఆతిథ్య వాళ్ళు గానీ, రూ. 300 దర్శన టికెట్ కానీ, అంగప్రేక్షణ కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ సముద్ర కోటా కానీ, అదేవిధంగా మనకి ఈ సోమవారిక ఆర్జిత సేవల కింద లక్కీ డిప్‌లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి సంవత్సరం బట్టి దర్శన టికెట్లు కానీ, ఎవరైతే ఆన్‌లైన్‌లో మే నెల సంవత్సరం బట్టి సోమవారిక దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా బుక్ చేసుకుందామంటే కుదరదు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సోమవారిక దర్శన టికెట్లు ఏ మొబైల్ నెంబర్‌తో అయితే బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీకు అకామిడేషన్ కూడా ఓపెన్ అవుతుందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వి మీరు అక్కడ అకామిడేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బుక్ చేసుకున్నటువంటి దర్శన టికెట్ పక్కన రైట్ సైడ్ మనకి అంటే అకామిడేషన్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు డేట్లు అయితే ఓపెన్ అవుతాయి. అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి డేట్‌కి తర్వాత డేట్‌కి మనకి అకామిడేషన్ అన్నది ఓపెన్ అవుతుందండి. మనకి రూమ్ అన్నది 24 అవర్స్‌కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆన్‌లైన్‌లో రూ. 100 రూము, రూ. 1000 రూము, 1500 వరకు కూడా మనకి ఆన్‌లైన్‌లో అకామిడేషన్ అన్నది అందుబాటులో ఉంటుందండి. మీకు నచ్చినటువంటి కేటగిరీలో సోమవారిక అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రేపు అంటే ఫిబ్రవరి 25వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ వామనకు సంబంధించి సోమవారిక వామన్ టికెట్లు. ఇందులోనే మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కూడా అందుబాటులో ఉంటుందండి. అంటే వామన్ టికెట్లు అంటే మ్యాక్సిమం ఇద్దరి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ వామన్‌లో పాల్గొన్న తర్వాత వీళ్ళకి రూ. 300 దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 1000. అదేవిధంగా ఇద్దరు కాబట్టి ఈచ్ పర్సన్ రూ. 300 కాబట్టి ఇద్దరికీ కలిపి రూ. 600 టోటల్‌గా రూ. 1600 ఈ వామన్ టికెట్‌కి మనకి అవుతుందండి ఆన్‌లైన్‌లో. ఇది మనకి ఒక నెల ముందుగానే విడుదల చేయడం జరుగుతుంది. అంటే రేపు మార్చి నెలకు సంవత్సరం బట్టి సోమవారిక వామన్ టికెట్‌లని రేపు ఫిబ్రవరి 25వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంవత్సరం బట్టి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో అందులోకి మీ యొక్క మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయిన తర్వాత ఈ వామన్ టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. బుక్ చేసుకున్నప్పుడు మీకు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ని తీసుకెళ్ళినట్లయితే వామన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రూ. 300 దర్శన టికెట్ అన్నది కేటాయించడం జరుగుతుంది. ఈ దర్శనం కూడా మనకు మధ్యాహ్నం 3 గంటల నుంచి శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి. శ్రీనివాస దివ్యానుగ్రహ వామనకు సంవత్సరం బట్టి దర్శన టికెట్లు ఆఫ్‌లైన్‌లో కూడా మనకి తిరుపతి అలిపిరి దగ్గరలో మనకి గో ప్రదక్షిణశాల దగ్గర మనకి ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ కూడా మీకు ఈ వామన్ టికెట్లు మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. మన భక్తి మార్గం ఛానల్‌ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.